మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠ మహర్షి మార్కండేయ వృత్తాంతాన్ని, శివలింగాకార వృత్తాంతాన్ని వివరించిన తరువాత ఇంకను వినాలని కుతూహలపడిన దిలీప మహారాజు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలననే కోరిక నాకు ఉదయించింది. కావున సెలవించండి అని ప్రార్థించగా వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పసాగారు. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు, నారదుడికి బ్రహ్మ ఈ మాఘమాస మహత్యము గురించి చెప్పెను. నేను ప్రస్తుతం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహత్యమును వివరిస్తాను వినుము అని ఈ విధంగా చెప్పసాగారు. ఒకనాడు పరమేశ్వరుడు గణాలను సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమునందున్న మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చున్న సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడి చెంతకు వచ్చి పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వల్ల నేను అనేక పురాణ విషయాలను తెలుసుకుంటుని. కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలనని నాకు కోరిక ఉదయించింది. కనుక ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరించుము అని ప్రార్థించెను. అంతటా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును నేను తప్పక తీర్చెదను. శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమునందు ప్రాతకాలమే ఏ మనుజుడైతే నదిలో స్నానం చేస్తాడో అతడు సకల పాపాల నుండి విముక్తుడవుతాడు, జన్మాంతరమునందు మోక్షం పొందుతాడు. అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రయాగ క్షేత్రంలో ఏ నరుడైతే స్నానమాచరిస్తాడో అతడికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ప్రయాగ క్షేత్రమే కాకుండా నదిలో కానీ, లేకపోతే సరస్సులో కానీ, లేకున్నా కడు గోపాదం మునిగినంత నీరు ఉన్న చోట కానీ, తటాకమునందు కానీ మాఘమాసంలో ప్రాతకాలమే స్నానమాచరించినచో గొప్ప ఫలము ఇస్తూ సమస్త పాపాలను పోగొట్టును. 2వ రోజు స్నానమాచరిస్తే విష్ణులోకాలు పొందును. 3వ రోజు స్నానమాచరించటం వల్ల విష్ణు సందర్శనం కలుగును. మాఘమాసమునందు ప్రాతకాలమే గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజుడకు మరుజన్మ ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలితం అంతా ఇంత అని చెప్పజాలను. మాఘమాసమంతా భాస్కరుడు మకర రాశిలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న నదిలో కానీ, చెరువులో కానీ, నుయ్యలో కానీ, కాలువలో కానీ, లేదా గోపాదం మునిగినంత నీరున్న చోట ప్రాతకాలమే స్నానమాచరించి సూర్యభగవానుడికి నమస్కరించి తనకు తోచిన దాని ధర్మం చేసి శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారి పాపాలు పటాపంచలవుతాయి. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదమంత నీరున్న సెలయేరులోనైనా లేదా బావిలోనైనా స్నానమాచరించి శ్రీహరిని దర్శించుకుంటే తనకు ఎటువంటి కష్టమైనా మేఘము వలె విడిపోతుంది. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో నదీ స్నానం చేసినచో అటువంటి వాడు అశ్వమేధ యాగాన్ని చేసినంత ఫలితం దక్కుతుంది. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమే నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంత్ర సమయంలో మాఘపురాణాన్ని చదివి విష్ణు మందిరానికి కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి దీపం వెలిగించి ప్రసాదాన్ని స్వీకరించిన ఎడల అతడు విష్ణులోక ప్రాప్తి కలిగి పునర్జన్మ ఉండదు. ఈ వ్రతాన్ని పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చు. మనుజుడు జన్మ ఎత్తిన తరువాత మరలా ఘోర పాపాలు చేసి మరణాంతరం రౌరవాది నరక బాధలు అనుభవించకుండా తాను బతికినంతకాలం మాఘమాసమునందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యాదులు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందడం శ్రేయస్సు గల సుమా. ఇదే మనుజులకు మోక్షం పొందుటకు మార్గం. ఓ పార్వతి, నేను చెప్పింది సావధానంగా ఆలకింపుము. నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడైతే మాఘమాసమునందు ప్రాతకాలమే నదీ స్నానం గాని, జపం గాని, విష్ణు పూజ గాని, యథాశక్తిగా దాన ధర్మాలు గాని చెయ్యడో అట్టివాడు మరణాంతరం సమస్త నరక బాధలు అనుభవించుచు కుంభీపాకం వంటి నరకములో పడవేయబడతాడు, అగ్నిలో కాల్చబడతాడు, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడతాడు,
సలసలా కాగు తైలములో పడవేయబడతాడు. భయంకరమైన యమకింకరులచే పీడించబడతాడు. ఏ స్త్రీ అయితే వేకోజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి విష్ణు పూజ చేస్తుందో అటువంటి స్త్రీ పరమానందంతో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తుంది. ఏ స్త్రీ అయితే మాఘమాసంలో అటువంటివి చెయ్యదో అటువంటి స్త్రీ ముఖం చూడటం వల్ల సకల దోషాలు కలుగుతాయి. ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితి పొందుతుంది. మాఘస్నానము వయఃపరిమితి లేదు. బాలులైన యువకులైన వృద్ధులైన స్త్రీ అయినా బాలకులైన జన్మనెత్తిన ఎవరైనా సరే ఏ కులస్థులైనా సరే మాఘస్నానం ఆచరించవచ్చు. ఈ మాసమంతా కటు నిష్ఠతో ఉన్నవాడు కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి దుష్ట సహవాసం చేసేవాడు, బ్రహ్మహత్యాది మహాపాతకాలు చేసేవాడు, సువర్ణము దొంగలించువాడు, గురుభార్యతో సుఖించువాడు, మద్యము త్రాగి పరస్త్రీతో క్రీడించువాడు, జీవహింస చేయువాడు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వాడు సమస్త పాపాలు పోగొట్టుకుని జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శాంభవి 12 మాసాలలోనూ మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతల్లోనూ శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రాలలో వేదము ప్రధానమైనది. అన్ని జాతుల్లో బ్రాహ్మణులధికులు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసాలలో మాఘమాసం శ్రేష్టమైనది. కనుక ఈ మాసంలో చేసే స్వల్ప కార్యమైన గొప్ప ఫలితాన్ని కలుగచేస్తుంది. చలిగా ఉందని స్నానమాచరించని మనుజుడు తనకు లభించబోవు పుణ్యఫలాన్ని కాలితో తన్నినట్లే అవుతుంది. వృద్ధులు, జబ్బుపడిన వారు, చన్నీటిలో స్నానం చెయ్యలేని వారు ఆ నదీ జలాలను తమ శిరసుపై చల్లుకుంటే ఆ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. పాపాలు దరిద్రాలు నశించాలంటే మాఘస్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు. మాఘమాసం వల్ల కలుగు పుణ్యం ఎటువంటిదంటే 100 అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణుడికి ఎక్కువ దక్షిణలిచ్చినంత మాత్రానే ఎంత పుణ్యం వస్తుందో మాఘస్నానం చేసినంత మాత్రానే అంత పుణ్యం వస్తుంది. బ్రహ్మహత్య పితృహత్యాది మహాపాతకాలు చేసిన మనుజుడు ఈ మాసమంతా కడు నియమనిష్టలతో మాఘస్నానం ఆచరించి విష్ణువును పూజించిన ఎడల వాడికి రౌరవాది నరకాల నుండి విముక్తుడవుతాడు. కనుక ఓ పార్వతీదేవి, మాఘమాస స్నానం చేయటం వల్ల ఎట్టి ఫలితాలు కలుగుతుందో వివరించాను గనుక నేను చెప్పిన రీతిలో నాచరించి అందరూ శుభప్రదమవుగాక. మాఘమాసం 2వ అధ్యాయం సమాప్తం.